ఇందాక ఈయన చెప్పినట్లు ప్రసాద్ రెడ్డి గారు కానీ ఎంవీవీని కానీ వదిలే ప్రసక్తి లేదు. మేమిద్దరం ఇవాళ ఒకే మాట ఒకే బాట విత్ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్తో చూపిస్తాం, రమ్మనండి. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, వంశీ గారి దగ్గర, మా దగ్గర. 2 సంవత్సరాల క్రితమే, సంవత్సరం అయిందో, విజయసాయి రెడ్డి గారు చెప్పారు, దస్బల్లా భూముల్లో నాది 70-30, మీ ఎంపీది అంటే ఎంవీవీది 99-1, నాకన్నా గనుడని వాళ్ళ రాజ్యసభ సభ్యుడే చెప్పాడు. వంశీ గారు నేను చెప్పటం కాదు. 99-1 షేరింగ్ భారతదేశంలో ఎక్కడన్నా ఉందో చెప్పండి. అంటే ఎంత అవినీతి పరుడో మీ అందరికీ తెలుసు. డెఫినెట్గా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచి ప్రభుత్వం స్థాపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది, విశాఖలో భూ కబ్జాలు తగ్గుతాయి. ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు భూములు కూడా కబ్జా అయినాయి. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మాస్టర్ ప్లాన్ అవకతవకలు ఉన్నాయి, అన్నీ తెలుసు మాకు. మీ ఇద్దరం మళ్ళీ విత్ డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ ముందుకి మీడియా సమావేశానికి వస్తాం.